బసవరాజు తల్లి ఇద్దరు హాల్లో కూర్చొని ఉండగా కనిష్క పరిగెత్తుకుంటూ వచ్చి, మామయ్య నీకొక షాకింగ్ న్యూస్ అని అంటూ ఉండగా, ఏంటి అని అందరూ కనిష్కని చూస్తూ ఉంటారు. మొన్న పూజలో కీర్తి పక్కన కూర్చున్నది మన హర్ష కాదు అనడంతో, ఇంకెవరు అంటుంది బామ్మ. అప్పుడు కీర్తి వదిలేసి వచ్చిన హరీష్ అని కనిష్క చెప్పగానే అందరూ షాక్ అవుతారు. బసవరాజు కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఆ వీడియో అందరూ చూస్తారు. అందులో హరీష్ ఫేస్కి గంధం రాసుకొని, ఫేస్ కనబడకుండా ఫేస్కి క్లాత్ పెట్టుకొని కీర్తి పక్కన పూజలో కూర్చుంటాడు. అంటే ఇదంతా చేసింది తులసియే అని గట్టిగా తులసి అని అరుస్తాడు బసవరాజు. దాంతో తులసి వచ్చి బసవరాజు ముందు నిలబడగా, మొన్న పూజలో కీర్తి పక్కన హర్షాని కాకుండా మీ అన్నయ్య కూర్చునేలా ప్లాన్ చేస్తావా అని బసవరాజు అరవగానే తులసి షాక్ అవుతుంది. నీకెంత ధైర్యం ఇలా చేయడానికి అని అంటూ బామ్మ తులసిని కొట్టడానికి చెయ్యెత్తగానే సిద్ధు తులసిని పక్కకి లాగి బామ్మ ఎదురుగా సిద్ధు నిలబడతాడు. దాంతో బామ్మ షాక్ అయి సైలెంట్గా చేయి దించుకుంటుంది. ఇక వెయిట్ చేయకూడదు, మహేష్ పెళ్ళి పత్రికలు రేపటికంట రేపే ప్రింట్ అయిపోవాలి అని అరవడంతో సిద్ధు తులసి ఇద్దరు టెన్షన్లో పడిపోతారు. ఇక హర్ష కీర్తి పెళ్ళిని సిద్ధు తులసి ఎలా ఆపి హరీష్ కీర్తిలని కలుపుతారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.